ఈ ముఖ్యమంత్రులేందిరో, ఈ కోర్టులేందిరో, తీర్పులేమో రాదాయే, శిక్షలేమో పడవాయే. వీళ్ళు సచ్చాక తీర్పులొస్తే శిక్షలెవరికేస్తారు? రేవంత్ రెడ్డి జైలుకెళ్ళి ముఖ్యమంత్రి అయిపాయే, జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి ముఖ్యమంత్రి అయిపాయే. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు జైలుకెళ్ళి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి లేందిరో, ఈ కోర్టు లేందిరో, ఈ జైలు లేందిరో, ఈ ఆలస్యం తీర్పు లేందిరో. ఎంపీ అయ్యి జైలుకెళ్ళి వచ్చి బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిపాయే, నెల రోజులు జైలుకెళ్ళి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిపాయే. ఎమర్జెన్సీలో 18 నెలలు జైలుకెళ్ళిన చరణ్ సింగ్, వాజ్పేయి, మొరార్జీ దేశాయి ప్రధానమంత్రులైపోయిరి. ఈ ప్రజాస్వామ్యం ఏందిరో, ఈ ఎమర్జెన్సీ ఏందిరో, ఈ జైలులేందిరో, ఈ కోర్టు తీర్పులేందిరో, ఈ ఆలస్యం కోర్టు తీర్పులేందిరో. ఇంకా ఎంతో మంది ఇలాగా జైలుకెళ్ళి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అప్పుడేందిరో. ఈ ఇండియాలోని హైకోర్టుల, సుప్రీంకోర్టుల తీర్పులేందిరో, ఈ పదవులేందిరో. అందుకే పాటపాటి కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర కమాండర్ ఏమంటాడంటే, పాటపాటి కోటేసి అధికారం ఇస్తే కోర్టు ఆలస్యం తీర్పులను తొందరగా తీర్పులు వచ్చేటట్టు, శిక్షలు పడేటట్టు చేస్తాము. భారతీయులందరికీ తప్పక చదువుకునేటట్టు విద్యను చట్టం రూపంలో తెస్తాము. అప్పుడే అందరిలో చైతన్యం వస్తుంది. మూఢనమ్మకాలు వీడుతారు. ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇచ్చేటట్టు చట్టం అమలు చేస్తాము. పాటపాటికే మీ ఓటు, మచ్చ